బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి నగరపాలక సంస్థలోని డివిజన్లు పెరగనున్నాయి. ఈ మేరకు 50 డివిజన్లను 66కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ప్రాతిపదికన పెరిగిన పట్టణ అవసరాలను తీర్చడంతో పాటు మెరుగైన పరిపాలన కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్డుల విభజన పెంపు ప్రక్రియ కొనసాగుతోంది. మే 5వ తేదీన తుది గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విస్తరణతో తిరుపతిని గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చే ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక పెరిగిన డివిజన్ల ఆధారంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. వార్డుల పునర్విభజన అనంతరం కొత్తగా పెరిగిన డివిజన్లకు ఓటర్ల జాబితాల తయారీ, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జరుగుతోంది. తిరుపతి నగరపాలక సంస్థలోని డివిజన్లు పెరగనున్నాయి. ఈ మేరకు 50 డివిజన్లను 66కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ప్రాతిపదికన పెరిగిన పట్టణ అవసరాలను తీర్చడంతో పాటు మెరుగైన పరిపాలన కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్డుల విభజన పెంపు ప్రక్రియ కొనసాగుతోంది. మే 5వ తేదీన తుది గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విస్తరణతో తిరుపతిని గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చే ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక పెరిగిన డివిజన్ల ఆధారంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. వార్డుల పునర్విభజన అనంతరం కొత్తగా పెరిగిన డివిజన్లను ఓటర్ల జాబితాల తయారీ, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పుడు గ్రేటర్ తిరుపతిగా మారే పరిస్థితి నెలకొనింది. ముఖ్యంగా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తిరుపతిలో దాదాపు 50 డివిజన్లు ఉండగా జనాభా పెరుగుదల కారణంగా కూడా దానిని 66 డివిజన్లు పెంచే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో రాజకీయ సమీకరణాలు మారుతున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా కూటమి నాయకులు కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించి కావచ్చు, వీరంతా కూడా ఎవరి ఆలోచనలో వారు ముందుకు వెళ్తున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఈ డివిజన్లు పెరిగితే దాదాపు 50 నుంచి 66 అంటే మరో 16 డివిజన్లు కొత్తగా ఏర్పడతాయి. కాబట్టి కొత్త వారంతా కూడా ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారు ఏ ప్రాంతానికి సూటబుల్ అవుతారో ఆయా ప్రాంతాల నుంచి తాము పోటీ చేయడానికి, ఎన్నికల్లో నిలబడడానికి ముందుకు వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ గ్రేటర్ తిరుపతి అయితే మాత్రం దాదాపు అంటే 4.5 లక్షలకు మందికి పైగా కూడా జనాభా ఉన్న కారణంగా కూడా ఈ గ్రేటర్ తిరుపతిని చేయాలనేనని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే 66 డివిజన్లు పెంచాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తిరుపతి రూరల్ మండలం, అలాగే రేణుగుంట మండలం, చంద్రగిరి మండలం, ఏర్పేడు మండలం అంటే కాళహస్తి నియోజకవర్గానికి, చంద్రగిరి నియోజకవర్గానికి, అలాగే తిరుపతి నియోజకవర్గాల్లో మరికొన్ని ప్రాంతాలంతా కూడా తిరుపతి గ్రేటర్ లో కలిసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో ఆశావాహులు ఎక్కువగా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుపతి రూరల్ మండలానికి వస్తే మాత్రం దామినేడు, కరకంబాడి, మంగళం, చర్లపల్లి, అవిలాల, తిమ్మనాయుడుపాలెం ఇలా తిరుపతి రూరల్ కిందకు వస్తాయి. అలాగే రేణుగుంట మండలానికి అంటే కాళహస్తి నియోజకవర్గంలో రేణుగుంట మండలానికి వస్తే మాత్రం రేణుగుంట పరిసర గ్రామాలు, అలాగే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలంతా కూడా దీని కిందకు వచ్చే పరిస్థితి ఉంది. మరోపక్క చంద్రగిరి నియోజకవర్గంలో చెర్లపల్లి, దొర్నకాంబాల, పుట్టపర్తి సమీప గ్రామాలు, అలాగే ఇండస్ట్రియల్ హైవే కూడా దీని కిందకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఏర్పేడు విషయానికి వస్తే ఏర్పేడులో కొంత భాగం అంటే శ్రీకాళహస్తి రోడ్డు వైపు ఉన్న గ్రామాలు, అలాగే ఏదైతే ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న మరికొన్ని ప్రాంతాలు కూడా ఇందులో డివిజన్ లో కలిసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ 4.5 లక్షల మంది ఏదైతే జనాలు దాటిన నేపథ్యంలోనే 66 డివిజన్లు చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా డివిజన్లు పెరిగితే ఆయా ప్రాంతాలలో ఉన్న కూటమి నాయకులు కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించిన రాజకీయ సమీకరణాలు అయితే పూర్తిగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరి బలం వారు నిరూపించుకోవడం కోసం, అలాగే ఎవరి స్థానాలు వాళ్ళు కాపాడుకోవడం కోసం కూడా ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తిరుపతిలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. గ్రేటర్ తిరుపతి అనౌన్స్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆయా ప్రాంతాలలో ఆశావాహులు ముందుకు వెళ్తూ వారు బలాలని నిరూపించుకునే విధంగా ప్రయత్నాలు అయితే సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం గెజిట్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదలయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే పూర్తిగా మారిన పరిస్థితి అయితే ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలవుతుందనే కూడా అన్ని పార్టీల వారు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి తిరుపతిలో ఈ పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతుందని నేను చెప్పాలి.
థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ.